వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పుడు ప్రతి దాంట్లో రిజర్వేషన్లు ఉన్నాయి. అలాగే బీసీలకు కూడా 42% రిజర్వేషన్లు కావాలని ప్రస్తుతం తెలంగాణలో రిజర్వేషన్ల ఇష్యూ నడుస్తుంది. అలాగే ఈ రిజర్వేషన్ల గురించి ఎంపీ రఘునందన్ రావు గారు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాయడం అనేది జరిగింది. సో ఇందిరమ్మ ఇల్లులు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇస్తున్నారు. సో మాకు కూడా ఎంపీలకు కూడా దాదాపుగా అంటే 60% ఎమ్మెల్యేల ఇష్టం, ఒక 40% అయినా సరే మా ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలను గెలిపించేది ప్రజలే, సో ఇక్కడ ఎంపీలను గెలిపించేది కూడా ప్రజలే. సో రాజ్యసభ ఎంపీలకు మీరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా సో ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఎంపీలుగా గెలిపిస్తున్నారు కాబట్టి, సో రాష్ట్రంలో కూడా మాకు అంత ఇంత హక్కు ఉంటుంది కాబట్టి, ఈ రాష్ట్ర ప్రజలే మమ్మల్ని ఎంపీలు చేశారు కాబట్టి, సో ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, మా ఒపీనియన్ కూడా ఒక 40% తీసుకోండి, మాకు కూడా ఒక 40% వాటా ఇవ్వండి అని చెప్పేసి రఘునందన్ రావు గారు లేఖ రాయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇంకో మాట ఏమన్నారంటే, సో ఒక ఎంపీగా రేవంత్ రెడ్డి గారు గతంలో చేశారు కాబట్టి వారికి సమస్యలు ఏ విధంగా ఉంటాయనేది తెలుస్తుంది. చాలా మంది ఏంటంటే ఎంపీ గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా మా నియోజకవర్గానికి రాలే, మా ఏరియాకి రాలే, అది అని చెప్పేసి అంటుంటారు. కాకపోతే ఇక్కడ కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యేలే చూసుకుంటున్నారు. ఎప్పుడో ఒకప్పుడు ప్రోటోకాల్ ప్రకారం చుట్టం చూపుగా ఎంపీగా రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల అసలు మా ఎంపీ ఏం చెయ్యట్లేదు, ఎంపీ పనితీరు అసలు బాగుండదు అని చెప్పేసి చెప్పుకుంటారు. సో ఇక్కడ ఎంపీని కూడా అదే ప్రజలు గెలిపిస్తారు కాబట్టి వారికి కూడా ఇందిరమ్మ ఇల్లులో ఒక 40% కనుక వారికి అవకాశం ఇస్తే సో వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు కావచ్చు, తర్వాత వారికి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరికి అర్హులకు ఇవ్వాలి అది అనేది వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంటది కాబట్టి, సో వారికి కూడా మంచి చేసినట్టు ఉంటది అన్నది రఘునందన్ రావు గారి పాయింట్. అంటే తను తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, తను ఆలోచించినటువంటి విధానం కూడా కరెక్టే. మరి దీని విషయంలో ప్రభుత్వం నిజంగా ఒక 40% ఎంపీలకి ఈ ఇందిరమ్మ ఇల్లులో రిజర్వేషన్ కల్పించాలా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.